ఏం లేదు మావయ్య. ఒంటరిగా కూర్చున్నావెందుకు? జయశ్రేయాలతో ఆడుకోవచ్చు కదా. నేను ఆడుకోవద్దని మమ్మీ చెప్పింది. ఎందుకు ఆడకూడదు? ఆడితే అలసిపోతాను, ముక్కులోంచి బ్లడ్ వస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతాను, హాస్పిటల్ కి వెళ్ళాలి. మమ్మీ టెన్షన్ అవుతుంది. ఈ మామయ్య ఉండగా నీకేం కాదమ్మా. నిన్ను కాపాడుతాను, కంటికి రెప్పలా చూసుకుంటాను. నువ్వు మా అమ్మవి. అమ్మమ్మ ఎందుకు చనిపోయింది మావయ్య? తాతయ్య అంటే అమ్మమ్మకి ప్రాణం. తాతయ్య చనిపోయాక అమ్మమ్మ కూడా చనిపోయింది. నేను కూడా అమ్మమ్మలా చనిపోతానా? మగ అలా అనకమ్మా. అప్పుడు నాన్న కోసం చనిపోయి మళ్ళీ మా కోసం పుట్టావు. మరి నా హార్ట్ లో హోల్ ఎందుకుంది? అదేం లేదమ్మా, నీకేం కాదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ అంకుల్ చెప్పారు. నిన్ను పంపించిందే ఆ దేవుడమ్మా. ఎవరు చెప్పినా నువ్వు మాతోనే ఉంటావు. ఎవరి ఫోన్ ఇది? కొత్త ఫోన్లా ఉంది. హలో హలో మమ్మీ. హూస్ దిస్? మీరెవరు? మా మమ్మీ ఫోన్ మీ దగ్గర ఎందుకుంది? మమ్మీనా? అవును, ఇది మా మమ్మీ ఫోను. మమ్మీ ఫోన్ ఏంటి ఇంట్లో ఉండటం ఏంటి? వెయిట్. మామ్ మామ్ మామ్. ఏంటి దీపు? ఈ ఫోన్ ఎవరిది? మీ వదిన గారిది. వదిన? మీ అన్నయ్య పెళ్ళాం. వాట్? ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ అన్నయ్య తిరిగి వచ్చాడు. వస్తూ వస్తూ వదిన్ని వెంట పెట్టుకొని వచ్చాడు. అన్నయ్య తిరిగి రావడమే వండర్ అనుకుంటే బోనస్ గా వదిలి కూడా వచ్చిందా? మీ పెద్దమ్మ తీసుకొచ్చింది. ఏంటి విషయం? ఎవరో పాప ఈ ఫోన్ కి కాల్ చేసి మమ్మీ కావాలని అడుగుతుంది. ఏంటి? ఎవరో పాప కాల్ చేసి మమ్మీ కావాలంటుందా? ఏదిటివు? హలో, ఎవరు పాప? మా మమ్మీని పిలవండి. నువ్వెవరు? మా మమ్మీ డాక్టర్ని. ఇది మీ మమ్మీ ఫోనా? అవును. నిజంగా ఇది మీ మమ్మీ ఫోనా? మా మమ్మీతో మాట్లాడాలి. త్వరగా మా మమ్మీకి ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండు పాప. ప్రసాద్, ప్రసాద్. హాయ్ డాడ్. హాయ్. ఏంటి పిలిచావు? మీ కోడలి ఫోన్ కి ఎవరో పిల్ల ఫోన్ చేసి మమ్మీ కావాలి పిలవండి అని అడుగుతుంది. వాట్? వాళ్ళకి ఈ రోజు పెళ్ళైందన్నారు, అప్పుడే పాపేంటి? ఏమో, పెళ్లికి ముందే పిల్లల్ని కన్నారో లేక పిల్ల తల్లినే పెళ్లి చేసుకున్నాడో నీకు నాకు ఏం తెలుసు?
ఎవరున్నా వాళ్ళకొచ్చిన డౌటే వస్తుందండి. అనుమానం వచ్చి అడిగారు, అందులో తప్పే ఉంది. ఇలా అన్నిటికీ అనుమానిస్తే ఎలా? కనీసం మనుషుల మీద నమ్మకం ఉండాలి కదా. ఒరేయ్, నా ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండను అని బయటికి వెళ్ళిపోయావు. సిగ్గు లేకుండా మళ్ళీ తిరిగి వచ్చావు. ముక్కు మొహం తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు. కోడలు అన్నావు. ఇది నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా మీ ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చింది. ఏ విధంగా నమ్మాలి మిమ్మల్ని? మీరన్నది నిజమే మావయ్య. ఎంత కష్టమైనా మీ నమ్మకాన్ని సంపాదిస్తాను. అందుకు మాకు ఒక అవకాశం ఇవ్వండి చాలు. పదండత్తయ్య, రండి. ఖచ్చితంగా తను నీలాగా లాయర్ అయి ఉంటుంది ప్రసాద్. లేదంటే ఇంత లౌక్యమా? లౌక్యమా లేక రాంగ్ నెంబరా? ఏం వాగుతున్నావురా? గొడవ పడాలని వచ్చావా? భోంచేయాలని వచ్చావా? ఏదో పొరపాటుగా అన్నాడండి, క్షమించండి. ఏమనుకోక బోనా. అనాల్సినవన్నీ అనిపిస్తున్నావక్క. ఇంకేమనుకుంటాను? ఓ 4 రోజులు ఇంటి బయటికెళ్ళి అడుక్కుని తిరిగి వచ్చినంత మాత్రాన ఇంటి పద్ధతులు మర్చిపోయావా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ లాయర్ గారు, నేను బయటేం అడుక్కు తినలేదు. కష్టపడి సంపాదించి తృప్తిగా హాయిగా సంతోషంగా బతికాను. రెండో భార్యకు లేని పద్ధతులు అలవాట్లు మొదటి భార్య కావాలా మీకు? రూల్స్ మా అమ్మకేనా? ఏ ఆవిడకు వర్తించవా? చూడు వీడు. కూల్ ప్రసాద్, పనివాళ్లున్నారు, పరువు పోతుంది. హర్ష, నాన్నగారితో గొడవ పడకుండా ముందు భోంచేయ్. అమ్మ దివ్య, నాకు మొదటి నుంచి అందరూ తిన్న తర్వాత తినడం అలవాటు. ముందు నువ్వు కూర్చోమ్మా. ఇంటి కోడలైనా అందరితో పాటు కలిసి కూర్చుని భోంచేయొచ్చా, లేక తను కూడా ఆఖరినే తినాలా? అది తన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. సంస్కారం గురించి మీరు చెప్పకండి. మనకన్నా ఎంతో ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చింది తను. ఆ ఇంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు మీ ఊహకందవు. ఏంటండి మీరు భోంచేయకుండా మాటలు పెట్టుకున్నారు? వాడికి నాతో గొడవ పట్టడం సరదా. నన్ను బెదిరించటం, ఎదిరించటం వాడికి అలవాటైపోయింది. కనీసం చిన్నవాడిని చూసైనా నేర్చుకోమని చెప్పు. వాడేం నేర్చుకున్నాడో ముందు మీరు చూడండి. హర్ష, ఆపురా. అమ్మ దివ్య, కూర్చోమ్మ, వడ్డిస్తాను. పర్వాలేదత్తయ్య, మనమిద్దరం కలిసి తిందాం. కూర్చో అమ్మా, కొత్త కోడలివి. మొదటి రోజే ఈ ఫార్మాలిటీస్ అవి ఎందుకు? కూర్చోండి దివ్య, మీరు కూడా మాతో కలిసి భోంచేయండి. ఏమిటి కూర్చోండి? మీరు భార్యను అలా కూడా పిలుస్తారా? ఏ భార్య అయితే గౌరవించకూడదా? మా అమ్మను మీరు పిలిచినట్టు పిలిచే ఆటవికం, అనాగరికం నేను నేర్చుకోలేదు. నేనేం మాట? కూల్ ప్రసాద్, కొత్తగా పెళ్ళయింది కదా, కొన్ని రోజులు ఈ గౌరవాలు ఇచ్చిపుచ్చుకుంటారు. కూర్చోమ్మా, కూర్చో, కూర్చో. వదినా, స్వీట్ తీసుకోండి. పెద్దమ్మా, వదినకు వడ్డించు, చాలా బాగుంది.
నువ్వే గుర్తొస్తావు. ఏడుపు వస్తుంది, దిగులుగా ఉంటుంది. ఈ పాయసం అంటే మంగకి చాలా ఇష్టం. అదేంటమ్మా, ఏమైంది? కూతురు గుర్తొచ్చిందేమో. కూతురేమిటి? ఇందాక ఒక పాప కాల్ చేసి మమ్మీతో మాట్లాడాలి అనింది కదా డాడీ. తను ఇంటికి ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు. మంగ భోంచేసిందో లేదో, నా కోసం బాధపడుతుందో ఏమో. శశి, మంగ కూడా వడ్డించు. తిను. మంగా, తినమ్మా. మమ్మీ నన్ను తీసుకెళ్ళదా మావయ్య? తీసుకెళ్తుందమ్మా. నిజం చెప్పు మావయ్య, ఇక నేను ఇక్కడే ఉండిపోవాలా? లేదమ్మా, త్వరలోనే నువ్వు అమ్మ దగ్గరికి వెళ్తావు. నాకెందుకో మళ్ళీ మమ్మీ నాకు కనిపించదేమో అనిపిస్తుంది మావయ్య. మమ్మీ నా దగ్గరికి రాదేమో, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళలేనేమో మావయ్య. పాపం మంగ మనసులో ఎంత బాధ ఉంటే ఆ మాట అంటుంది అవి. చిన్న పిల్ల తల్లిని విడిచి ఉండలేకపోతోంది అభి. మంగను చూస్తుంటే పాపం అనిపిస్తోంది. తల్లి బిడ్డల్ని వేరు చేస్తున్నాం. ఆ పాపం మనల్ని ఊరికే వదిలిపెట్టదండి. నాకు మమ్మీ కావాలి మావయ్య. మమ్మీ లేకుండా నేను ఉండలేను. నన్ను మమ్మీ దగ్గరికి పంపించండి మావయ్య. వెళ్దువు గాని, కానీ ఇప్పుడు కాదు, కొద్ది రోజులు పోగానే నేనే తీసుకెళ్తాను. లేదు, నాకు ఇప్పుడే మమ్మీ కావాలి. నేను మమ్మీని చూడాలి. తీసుకెళ్ళి మావయ్య. ఇప్పుడు కాదమ్మా, నా మాట విను. నువ్వు ముందు భోంచేయి, ఆ తర్వాత వెళ్దాం. నాకేం వద్దు. మంగా, మంగా. మమ్మీ, మమ్మీ. ఇది చాలా తప్పది. చిన్నపిల్ల నేర్పిస్తున్నావు. ఇది మహా పాపంరా. కొద్ది రోజులేనమ్మా, త్వరలోనే నిన్నెక్కడికి తీసుకొచ్చేస్తాం. అవును బంగారం, అప్పటి వరకు నువ్వు మామయ్య దగ్గరే ఉండాలి. మమ్మీ లేకపోతే నాకెవరు తినిపిస్తారు? ఎవరు కథలు చెప్పి ఎవరు జోకొడతారు? నేను మమ్మీని చాలా మిస్ అవుతున్నాను. అవన్నీ నేను చేస్తానమ్మా. మమ్మీలా చూసుకుంటాను. ఇప్పుడు నానమ్మని ఇబ్బంది పెట్టొద్దు. సారీ నానమ్మ. నా చిట్టి తల్లి, ఇదిగో నీకిష్టమని స్వీట్ చేశాను. అమ్మ చేత్తో తిను. తినిపించమ్మా.
థ్యాంక్ యూ నానమ్మ. థ్యాంక్స్ మమ్మీ. హాయ్ స్వీటీ, ఏంటి ఈ టైంలో కాల్ చేసావు? గుర్తొచ్చా సుదీప్? నాకు కూడా నువ్వు గుర్తొచ్చావు. మరి కాల్ చేయలేదే? నేను చేద్దాం అనుకునే లోపు నువ్వే ఫోన్ చేసావు. అంతా అబద్ధం. అరే ప్రామిస్. కమింగ్ వీకెండ్ పబ్కి వెళ్దామా? అదే నేను అడగాలనుకున్నాను. మాటిస్తున్నానమ్మా, మంగ నీ కూతురు మాత్రమే కాదు, నాకు మనవరాలు కూడా. త్వరలోనే తనని తీసుకొచ్చేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య. ఆ కార్ ఎవరిది? మీకోసమే వచ్చారా? చెప్పండి, మిమ్మల్ని కలవడానికి వచ్చారా? ఎవరు వాళ్ళు? ఏమో, మాకేం తెలుసు. తనెందుకు ఏడుస్తుంది? అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారంట భువన. హలో, ఎవరు? ఏయ్,
మిమ్మల్ని ఎవరు? మంగ దాక్కో. ఎవరు మీరు? ఏయ్! ఏయ్! ఆ కార్ ఎవరిదో నిజంగా మీకు తెలీదా? తెలీదని చెప్పాను కదా. అదేంటి బ్రో, ఇందాక నేను అడిగితే మీ ఫ్రెండ్దే అని చెప్పావు, ఇప్పుడు తెలీదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది బ్రో? నాకేదో డౌట్గా ఉంది మామ్. డౌట్ ఏంటి? ఇందాకొచ్చింది నా ఫ్రెండ్. పొద్దున్నే నాతో గొడవ పడతావా? అదేం లేదత్తయ్య, మీరు వెళ్ళండి. ఆవిడేమందో నేనంతా విన్నానండి. అరే ఏంటండి మీరు? అత్తయ్య గారి హెల్త్ కండిషన్ ఏంటి? చిన్నత్తయ్యతో మీరు పెట్టుకునే గొడవ ఏంటి? లేకపోతే అమ్మకి హెల్త్ బాగాలేకపోయినా ఆవిడగా సేవలు చేయాలా? మెల్లిగా మెల్లిగా మాట్లాడుకుందాం, అత్తయ్య గారికి వినిపిస్తుంది. వినపండి, నాకేం భయం లేదు. అబ్బా, నేను అంటుంది చిన్నత్తయ్య గారి గురించి కాదు. మీరు చేస్తున్న గొడవ గదిలో ఉన్న అత్తయ్య గారు వింటే బాధపడుతుంది అని. అమ్మ బాధపడుతుందని వాళ్ళకి భయపడాలా? మనం ఇక్కడికి వచ్చింది అత్తయ్య గారి బాధ తగ్గించడానికి కానీ పెంచడానికి కాదు. మీరు కాస్త కోపం తగ్గించుకుంటే మంచిది. ముందు వాడు మనుషులుగా ప్రవర్తిస్తుంటే నా కోపం తగ్గుతుంది. అసలు వీళ్ళు మనుషులే కాదు, అసలు మిమ్మల్ని కమాండ్ చేయాలని చూస్తుందా? చెప్తాను తన సంగతి. ఇప్పుడు గొడవ పడాలనుకుంటున్నారా? జ్వరంతో బాధపడుతున్న అత్తయ్యతో పనులు చేయించాలనుకుంటున్నారా? మీరు కాస్త కామ్గా ఉండండి, అంతా నేను చూసుకుంటాను. పదండి. అత్తయ్య, మీరెందుకు వచ్చారు బయటికి? ఎదిగోండి, వేడివేడిగా కాఫీ తీసుకోండి. ఏవండి, మీరు టాబ్లెట్స్ వాటర్ తీసుకొని రండి. అలాగే. భువనేమేనందామా? ఏమనలేదు అత్తయ్య. మరెందుకు మీరిద్దరు గది బయటే మాట్లాడుకుంటున్నారు? అంటే వినేసావు అన్నమాట. ఎందుకురా నీకంత కోపం? నీకన్నీ మీ నాన్న లక్షణాలే వచ్చాయి. నన్ను ఆయనతో పోల్చకు. ఆయన కోపమేగా నీకొచ్చింది.
వచ్చింది. కానీ స్కూల్లో ఎప్పుడు ఈయన కోపడలేదు అత్తయ్య. మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూ ఉండేవారు. లేదమ్మా, వీడికి చాలా కోపం. కానీ తనకి బాగా ఇష్టమైన వాళ్ల ముందు ఆ కోపం చూపించడు. అసలు కోపం అనేదే తెలియనట్టుంటాడు. బహుశా వీడికి నువ్వంటే అప్పుడే ఇష్టమేమో, అందుకే నీ దగ్గర నవ్వుతూ ఉన్నాడు. ఇదిగో నా క్యారెక్టర్ నువ్వు డౌన్ చేయకు. ఏమీ చెయ్యంలేరా. చూడమ్మా, వీడు తన అనుకునే వాళ్లకు ఆనందాల రాముడు, తనను శత్రువుగా చూసేవాళ్లకి పరశురాముడు. అర్థమైంది అత్తయ్య. ఏమండి, మీరు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి, నేను కిందకి వెళ్తాను. ఎక్కడికండి? వాళ్ళ కాఫీలు ఇవ్వడానికా? వాళ్లకు, వాళ్లతో పాటు మీకు. వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అంటే వచ్చి నాతో చెప్పండి, నేనొచ్చి వాళ్ళ సంగతి చెప్తాను. మీరెక్కడికి రావద్దు, ఇక్కడే ఉండండి. నేనే కాఫీ తెస్తాను. అప్పటి వరకు అత్తయ్య నుదుటి మీద తడిబట్ట పెట్టండి. అలాగే ఒళ్ళు నొప్పులుగా ఉంటాయి, కాస్త కాళ్ళు చేతులు పట్టండి. మీరు మాత్రం కిందకి రావద్దు. అత్తయ్యని తీసుకెళ్ళండి, వెళ్ళండి. సరే. అమ్మ, ఇది ఎంత మంచి మనసురా. నా పూజలు ఫలించి దేవుడు నీకు మంచి భార్యని, నాకు మంచి కోడల్ని ఇచ్చాడు. సర్లే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తా. భువనా, భువనా. వస్తున్నాను. ఏంటి ప్రసాద్? ఈ అంకుల్ తో వెళ్తే అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చు అన్నమాట. హలో, హలో. నేనండి, అభిరామ్ని. ఎవరు? సరిగ్గా వినిపించట్లేదండి. దివ్య వాళ్ళ అన్నయ్యని, అదే జానకి వాళ్ళ అన్నయ్య అభిరామ్ని. ఏంటి సార్? మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు, వెనక్కి వచ్చేయండి. జానకి గారిని ఇక్కడికి పిలిపిస్తాను, మీరు వెనక్కి వచ్చేయండి. ఏంటి సార్, వినపడట్లేదు. హలో 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 హలో. చెత్త సిగ్నల్, సరిగ్గా వినిపించట్లేదు.
ఇమేజ్ వస్తుందంటే నాకే ట్రై చేస్తున్నాడేమో. హలో గోపాల్ గారు వినిపిస్తుందా? హలో 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 గోపాల్ గారు వినపడుతుందా? సిగ్నల్ బాగా వీక్ గా ఉంది. ఏమైందండి? ఎందుకు ఇన్సూరెన్స్ పర్సన్ దివ్య దగ్గరికి వెళ్తున్నాడు. దివ్య వాళ్ళ అత్తయ్యకు తప్ప ఆ ఇంట్లో వాళ్లకు దివ్యకు ఆల్రెడీ పెళ్ళైందని పాపుందని తెలీదు. తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. అతను ఆపుదామంటే కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. దివ్య కాల్ చేసి చెప్పాలి. వీధిన పడాలి. ఏమండి, కీస్ కనిపించట్లేదు. కనబడకపోవడం ఏంటి? వెళ్ళి వెతకండి. అది చేయటం వేరు, నువ్వు చేయటం వేరు. మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది మావయ్య. పెద్ద లాయర్ అయిన మహాత్మా గాంధీ గారు కూడా తన పని తను చేసుకునేవారంట. నేను ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చోవడం తప్పు, కానీ పని చేస్తే తప్పేంటి మావయ్య? ఇంకా పని తెలిసిన అమ్మాయి మీకు కోడలిగా వచ్చింది అని చూసిన వాళ్ళు అనుకుంటారు కదా. ఫలానా లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు గర్వం అహంకారం లేకుండా ఇంటి పనులన్నీ చేస్తుంది అని అందరూ గొప్పగా అనుకుంటారు కదా. అది నిజమే అనుకో. నా కెరియర్ బిగినింగ్ లో గాంధీ గారి లాగా నా పనులు నేనే చేసుకుంటూ ఉండేవాడిని. ఆయనే నాకు ఆదర్శం. ఇంత గొప్ప ఆదర్శంతో ఉన్న మీరు ఇంత చిన్న విషయం గురించి తప్పు పట్టడం ఏంటి మావయ్య? అంటే ఆయనకే చెప్తున్నావా? అంత పెద్దదానివా నువ్వు? అయ్యయ్యో, మీ మనసు నొప్పించి ఉంటే సారీ మావయ్య. నా ఉద్దేశం ఏంటంటే, నేను పని చేయటం మీకు ఇష్టం లేకపోతే, నేను కష్టపడటం ఒక తండ్రిలాగా మీరు చూడలేను అంటే తప్పకుండా ఈ పనులన్నీ మానేస్తాను. పని మనుషులతోనే చేయిస్తాను. అలానే ఇంకొక రిక్వెస్ట్ మావయ్య. కోడలిని నేను పని చేస్తేనే చూడలేని మీరు అత్తయ్య పని చేసినా బాధపడతారు కదా. అందుకని అత్తయ్యకి కూడా పనులు చెప్పకండి. అత్తయ్య పని చేసే పాటికైతే నేను పని చేస్తాను. ఇప్పుడు చెప్పండి, నేను పని చెయ్యాలా వద్దా?
మీరు ది గ్రేట్ హైకోర్టు లాయర్ లగడపాటి గారి నోరే మూయించారు. మీరు గ్రేట్ అండి, మీరు గ్రేట్. కంగ్రాట్స్. అమ్మా, మంగా మంగా ఎలా వచ్చావు ఇక్కడికి? మావి తీసుకొచ్చారా? లేదు మమ్మీ, గోపాల్ అంకుల్ ఉన్నారు కదా. ఇంటికి ఎవరూ రాలేదు భువనా. నేను హర్షనే మాట్లాడుకుంటున్నాం. మా మాటలే నీకు వినిపించాయేమో.
విన్నారా పిన్ని గారు? క్లయింట్ పాపంట. ఆయన గారే చెప్పారు. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందా? చెప్పండి. బోనా, ఈ యూస్లెస్ పీపుల్ గురించి ఎక్కువ ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకోవద్దు. వీళ్ళు కావాలని మన దగ్గర ఏమైనా దాచినా కూడా సాధించేదేమీ ఉండదు. లేదు ప్రసాద్, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. ఏదో ప్లాన్ చేస్తున్నారు. భువనా, ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ ముందు ఎవరాటలు సాగవు. కోర్టులో న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుంటాయి. నా కళ్ళకు మాత్రం ఎవరూ గంతలు కట్టలేరు. వెళ్దాం పద. ఏదో దాస్తున్నారు. నాకు గనుక దొరికితే అప్పుడు చెప్తా మీ సంగతి. అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడిందమ్మా. లేదంటే ఆ కన్న తల్లికి ఏం సమాధానం చెప్పేదానివి? మంగా, ఈ నాన్నమ్మను క్షమించమ్మా. నిన్ను బాధ పెట్టాను. దివ్య, నన్ను క్షమించమ్మా. వద్దమ్మా, ఏదైతే అదైంది. మహా అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటారు. నిజం చెప్పేద్దాం. మనకి ఇల్లు వద్దు, ఆస్తి వద్దమ్మా. వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, తనకు మంగ కావాలమ్మా. ఇప్పుడేం కాలేదు కదా హర్ష గారు? వెంటనే నిజం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కదా? ఎందుకండి బాధను దాచుకుంటారు? మంగ కన్న తండ్రి చనిపోయినా మంగ కోసమే మీరిన్నాళ్ళు బతికారు. ఆ మంగను దూరం చేసుకుని ఎలా బతుకుతారండి? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకున్నది మీ ఇద్దరిని విడదీయడానికా? అప్పటికి మీరు పెళ్లి వద్దనే అన్నారు. నేనే బలవంతం చేశాను. తప్పు చేశాను. ఐమ్ సారీ అండి. లేదండి, మీరు అప్పుడు ఇప్పుడు మంగ గురించి ఆలోచిస్తున్నారు. కానీ అత్తయ్య గురించి కూడా ఆలోచించండి. నా కూతురు నా దగ్గరే ఉండాలని నేనెలా కోరుకుంటున్నానో, తన కొడుకు తన దగ్గరే ఉండాలని అత్తయ్య కూడా కోరుకుంటుంది కదా. నేనేం పసిపిల్లవాడిని కాదండి. అమ్మ చిన్న పిల్ల కాదు. మేమిప్పటి వరకు దూరంగానే ఉన్నామండి. కానీ మంగ అలా ఉండలేదండి. నిజం చెప్పడమే మంచిది. నా మాట వినండి ప్లీజ్. కొన్ని రోజులు ఓపిక పట్టండి హర్ష గారు. అత్తయ్య కోరిక నెరవేరుతుంది. కొన్నాళ్ల దాకా ఈ బాధను ఎలాగోలా భరిద్దాం. దివ్యమ్మా, హర్ష సార్. దివ్య గారు, చార్కేస్ గారు వచ్చినట్టున్నారు. మంగా, నువ్వు ఇక్కడే ఉండు. పదండి చూద్దాం. పదండి.
దివ్యమ్మా, హర్ష సార్, దివ్యమ్మా. అన్నయ్య, అన్నయ్య. దివ్య మంగ, మాట్లాడకండి, రండి. వెల్, చూడండి, నా కొడుకు మీ చెల్లెల్ని ప్రేమించాను అన్నాడు. చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చాడు. వాడికి అక్కర్లేని కట్నం మాకెవరికీ అక్కర్లేదు. ఈ రోజు నుంచి మీ చెల్లెలి సంతోషానికి, ఆనందానికి ఇంట్లో ఏ లోటు ఉండదు. ఇకపై మీ చెల్లెలు ఈ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్ కోడలు. థ్యాంక్ యూ సార్. మీ చెల్లెల్ని చూడ్డానికే వచ్చారా, లేక ఇంకేదైనా చెప్పడానికొచ్చారా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. మా కుటుంబ సాంప్రదాయం ప్రకారం పెళ్లైన వారంలోపు సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. అందుకని చెల్లెల్ని, బావగారిని గిఫ్ట్ తీసుకొచ్చాను, అది ఇచ్చేసి వస్తాను. వెళ్ళొస్తానండి. ఉంటాను. దివ్యమ్మా, ఒకసారి ఇలా వస్తారా? గిఫ్ట్ ఇవ్వాలి. ఏ అందరి ముందు ఇవ్వచ్చుగా? ఏ మీకు అవసరమా? ఎవరు బాబు వాడు? మన కారుకి అడ్డంగా వచ్చి హారన్ కొడుతున్నాడు. ఎవరు వీళ్ళు? నా ఇంటి ముందుకొచ్చి హారన్ కొడుతున్నారు. హలో, ఎవరు మీరు? మీరెవరు? మా కారుకి అడ్డంగా వచ్చి హారన్ కొడుతున్నారు. ఎక్స్క్యూజ్ మీ, మీరే మా ఇంటి ముందున్నారు. మీ ఇల్లా? బోర్డు కనిపించట్లేదా? లగడపాటి రాజేంద్ర ప్రసాద్, హైకోర్టు సీనియర్ అడ్వకేట్. వారి చిన్నబ్బాయి సుదీప్ ని నేను. దాక్కు దాక్కు దాక్కు. దివ్యని చూడ్డానికి వెళ్ళిందని పిల్లలే అర్థం చేసుకున్నారు. నీకెందుకు అర్థం కాలేదు శశి? అది కాదురా, ఆ ఏజెంట్ దివ్య దగ్గరికి వెళ్ళాడు కాబట్టి సరిపోయింది. ఇంకెక్కడికి వెళ్ళుంటే పరిస్థితి ఏంది? అసలే రోజులు బాలేవు. పిల్లలతో ముష్టెత్తించే ఏ ముఠాకో మంగ చిక్కుంటే మనకి దక్కేదా? అప్పుడు నన్ను ఆయన ఆడిపోసుకునేవారు. ఆయన గారి చెల్లెలొచ్చి నా కూతురు ఎక్కడా అని నన్ను దండించేది. నేను చేయని తప్పుకి అన్నా చెల్లెలు కలిసి నన్ను నానా మాటలు అనేవారు. అంతేగా? అలా జరగదు శశి. అలా జరగలేదు కాబట్టి సరిపోయిందిరా. జరుగుంటే శశి పరిస్థితి ఏం కావాలి? శశితో పాటు మమ్మల్ని అందరినీ కూడా అనేవాడివి కదరా. అది కాదు శశి. చూడండి, దీనికి అన్నం పెట్టడానికి నాకేం అభ్యంతరం లేదు. షెల్టర్ ఇవ్వడానికి కూడా నాకే ప్రాబ్లం లేదు. కానీ 24 hours దీనికి నేను కాపలా కాయలేను. దీన్ని కనిపెట్టుకొని ఉండడం నా వల్ల కాదు. అవునరా, ఎవరైనా కూడు గూడు బట్ట ఇవ్వగలరు గాని అస్తమానం కాపలా కాయాలంటే అట్టా? అయినా ఈ బాధంతా మనకెందుకు అభి? ఇది తల్లిని విడిచి ఉండలేకపోతోంది. తీసుకెళ్లి తల్లి దగ్గరే వదిలేచ్చు కదా.
మంగని తీసుకెళ్లే పరిస్థితే ఉంటే దివ్య వదిలేసి వెళ్లేదా అమ్మమ్మ? తన పరిస్థితి గురించే కాదు, కాస్త మన పరిస్థితి గురించి కూడా ఆలోచించండి. అదృష్టం బాగుండి దొరికింది గాని, లేదంటే మీ చెల్లెలకి ఏం సమాధానం చెప్తారు? దీన్ని కాపలా కాయడం నా వల్ల కానే కాదు. దీన్ని తీసుకెళ్లి ఆ మహాతల్లి దగ్గరే వదిలేయండి. అవునరా, అదే మంచిదే. మంగని తీసుకెళ్లి దివ్య దగ్గర వదిలిపెట్టేసిరా. పరాయి సొమ్ము పాము లాంటిదిరా, ప్రమాదము. మంగ దివ్య దగ్గరే ఉండాలి. మంగ పరాయిది కాదు, నా మేనకోడలు. తనకి మీరెవరూ కాపలా ఉండాల్సిన అవసరం లేదు. నా మేనకోడల్ని నేనే చూసుకుంటాను, మీరేం వరి అవ్వకండి. అవును, మంగ రెస్పాన్సిబిలిటీ నాది. మేము మంగతోనే ఉంటాం, మంగకు కాపలాగా ఉంటాం. పిల్లలకున్నంత బాధ్యత కూడా మీకెవరికీ లేదు. వాళ్ళని చూసి నేర్చుకోండి. జయశ్రేయ, మంగని జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి ముగ్గురు ఆడుకోండి. వెళ్ళండి. మంగ వెళ్ళు. నేర్చుకుంటే మాత్రం కాకి కోకిలలా పాడుతుందా ప్రసాద్? కొన్ని బ్రతుకులంతే, చచ్చేదాకా మారవు. ఎదుగో నిన్ను. హలో సార్, నేను సుబ్బారావు. ఈరోజు కలుస్తానని చెప్పాను కదా? అవును, బయలుదేరారా? ఆన్ ది వే సార్. 10 నిమిషాలు మేము ముందుంటాను. ఓకే, రండి. వస్తే పనికి మాలిన మోహన్ దానా, ఇంటికి క్లయింట్స్ వస్తున్నారు, వెంటనే లోపలికి తగలడు. అలాగేనండి, ఇప్పుడు వెళ్తున్నా. పనికి మాలిన దానా, ఏ పని సరిగా చేయటం రాదా? ఇంటికి క్లయింట్స్ వస్తున్నారంటే కావాలని లేట్ చేస్తున్నావు నువ్వు. లేదండి, వెళ్తున్నాను. క్లయింట్స్ ముందు తన గురించి చెప్పాలని ఆశ కాబోలు ప్రసాద్ అక్కకి. అదేం లేదు భువనా. అవతలి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టించి తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటట్టు చేస్తారు. ఆ నమ్మకంతోనే వచ్చామమ్మా. ఫీజు ఎంతైనా పర్వాలేదు, మా ఆస్తి మాకు రావాలి. ఇదిగోండి అడ్వాన్స్. తీసుకో భువనా. కేసు నా చేతిలో పెట్టారు, మీరు నిశ్చింతగా ఉండండి. మీ ఆస్తితో పాటు మీ దాయాదుల ఆస్తి కూడా మీకు వచ్చేలా చేస్తా. చాలా థ్యాంక్స్ అండి. భువనా, కాఫీ అక్కడ పెట్టక్క. ఎవరండి, మీ అక్కగారా? అవునండి. మరి ఈ ఇంట్లో ఎందుకున్నారండి? భర్త వదిలేశాడేమోనండి.
పాపం లాయర్ గారే విడాకులిప్పించి జాలిపడి ఇంట్లో పెట్టుకున్నారేమో. అయ్యో అదేం లేదండి, నేను ఆయన మొదటి భార్యని. తరువాత పూనని పెళ్లి చేసుకున్నారు. అవునా లాయర్ గారు? ఇంకా మీరు ఆ శ్రీరాముళ్లాగా ఏకపత్ని వ్రతుడు అనుకున్నాను. మీకు 2 భార్యలా? మీ ముందే ఈవిడ గారు కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అయినా మహాలక్ష్మి లాంటి ఆవిడ పెట్టుకుని మరో పెళ్లి ఎందుకు చేసుకున్నారు సార్? న్యాయం కోసం వాదించే మీలాంటి వాళ్ళే ఇలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? పెద్ద ఆవిడికి ఏం తక్కువైందని చిన్న ఆవిడ పెళ్లి చేసుకున్నారు. అయినా మీ ఇంటి గొడవలు మాకెందుకులేండి, మా కేసు గెలిపించండి చాలు. వెళ్ళొస్తామండి. అంత మాట అనుకున్నా, నీకు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, నన్ను బయటకు పంపించకండి. నా ప్రాణం పోయేంత వరకు మీ కాళ్ళ దగ్గరే పడుంటానండి. అయితే ఒక కండిషన్, నువ్వు నా భార్యవని ఎవరికి చెప్పకూడదు. నీ గదిలోంచి బయటికి రాకూడదు. ఇంటికి ఎవరొచ్చినా వాళ్ల కంట పడకూడదు. నువ్వు ఒకదానివి ఇంట్లో ఉన్నావనే విషయం బాహ్య ప్రపంచానికి తెలియకూడదు. అలా అయితేనే నా కాళ్ళ దగ్గర ఇక్కడే పడు. ఎంత ద్రోహం అత్తయ్య! లావుగా ఉందని ఏ భర్త అయినా భార్యకి విడాకులిస్తాడా? ఎవరమ్మా ఆ వెధవా? ఇప్పుడే మావయ్య గారి దగ్గరికి ఒక అతను వచ్చాడత్తయ్య. అతనికి తాగుడు అలవాటు ఉందంట, పైగా పరస్త్రీ వ్యామోహం. ఆవిడ పాపం లావుగానే ఉంది, చేతిలో చంటి బిడ్డ. లావుగా ఉంది, ఆవిడ్ని వదిలేస్తాను అంటాడు. ఆవిడేమో ఆయనే కావాలి అని అంటోంది. ఆయనకి 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని కలపాల్సింది పోయి మావయ్య గారే వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తున్నారు. చిన్నత్తయ్య లేదు, వంత పాడుతుంది. ఇంతకీ ఆ పిల్లేవందమ్మా? పాపం ఏమంటుంది? కోర్టు, పరువు, గౌరవం, ఖర్చులు, అప్పులు అని భయపెట్టేసరికి సెటిల్మెంట్ కి ఒప్పేసుకుంది. విడాకుల మీద సంతకం చేస్తానని చెప్పింది. రాబోనా, రేపు ఈ పాటికి నీ చేతిలో 3 లక్షలు ఉంటాయి. నీ ఇష్టం వచ్చిన కొనుక్కోవచ్చు. ఏంటి కొనుక్కునేది? 3 లక్షలు కాదు కదా, 3 రూపాయలు రావడం కూడా డౌటే. అదేంటి, ఆ సుబ్బారావు వచ్చి ఇస్తాన్నాడు కదా. ఆ సుబ్బలక్ష్మి విడాకులు ఇవ్వద్దు. అదేంటమ్మా మళ్ళీ వచ్చావు? నిన్ను రేపు కదా రమ్మన్నాను. నేను విడాకులు ఇవ్వను సార్. ఇందాక ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు చెప్తున్నాను, నాకు నా భర్తే కావాలి, విడాకులొద్దు. నీ భర్త నువ్వంటే ఇష్టం లేదు, నీతో కలిసి కాపురం చేయను అంటున్నాడు. అయినా తాగుబోతూ తిరుగుబోతూ కాపురం ఎందుకు? విడాకులు ఇచ్చి సంతోషంగా ఉండొచ్చు కదా. ఆయన ఎలాంటి వాడైనా సరే నాకు ఆయన కావాలి. నువ్వు కావాలంటే కోర్టు ఒప్పుకోవాలి కదమ్మా. నువ్వు హింసిస్తున్నావని నీ భర్త కేసు పెడతాడు, కోర్టు విడాకులు ఇస్తుంది, నీకు శిక్ష కూడా పడుతుంది. ఈ అప్పులు తెప్పలు అవసరమా? లేదు సార్, భార్యకి ఇష్టం లేకుండా ఏ భర్త మనం ఆవిడకే విడాకులు ఇవ్వద్దు అన్న విషయం మావయ్య గారికి చిన్నత్తయ్యకి తెలిసిపోయి ఉంటుంది.
ఇప్పుడేం చేద్దాం అత్తయ్య? చేయడానికి ఏముందమ్మా, కోపం వస్తే తిడతారు, మహా అయితే కొడతారు. ఆ తిట్లు దెబ్బలు నాకు అలవాటైపోయాయి. అసలు మావయ్య గారు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు అత్తయ్య. స్వతహాగా ఆయన చాలా మంచివారమ్మా. మొదట్లో న్యాయం కోసమే వాదించేవారు. భూరని పెళ్లి చేసుకున్నాక తను ఆయన్ని మార్చేసింది. డబ్బు కోసం అడ్డమైన కేసులు ఒప్పుకునేలాగా బలవంతం చేసింది. తన వల్ల ఎంతో మంది అమాయకులు బాధలు పడ్డారు. నిరపరాధులకు శిక్షలు పడ్డాయి. నేరస్తులు తప్పించుకున్నారు. ఆ పాపాలు శాపాలే ఆయన్ని వెంటాడకూడదని అప్పుడప్పుడు నేనే ఇంటికొచ్చిన క్లయింట్స్ కి మంచి చెడు చెప్పేదాన్ని. ఇంత చేసినా కూడా మీరు మావయ్య గారి గురించి ఆలోచిస్తున్నారా? అంతే కదా మావయ్య గారు? జరిగిన దాంట్లో అత్తయ్య తప్పేమీ లేదు. నేను చేసింది తప్పు అని మీకు అనిపిస్తే ఇది నా మొదటి తప్పుగా భావించి నన్ను క్షమించండి మావయ్య. మీలో నాకొక న్యాయమూర్తి కనిపిస్తున్నారు. ఆ మూర్తికి దండం పెట్టి క్షమాపణ అడుగుతున్నాను. ఇట్స్ ఓకే. ఇంకెప్పుడు నా క్లయింట్స్ విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. మైండ్ ఇట్. అత్త కోడళ్లు కలిసి నాటకాలు ఆడుతున్నారు కదూ. మీ పని ఎలా పట్టాలో నాకు కూడా బాగా తెలుసు. ఇంకోసారి ఇలా చేశారో నాలో ఇంకో యాంగిల్ ని చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఏంటమ్మా ఇలా చేశావు? ఎందుకు తప్పు నీ మీద వేసుకుని మాటలు పడ్డావు? ఇందాక మీరే చెప్పారు కదా స్వతగా మావయ్య గారు మంచివారు అని. ఆయనలోని ఆ మంచిని గుర్తు చేశాను అంతే. ఆయన నిన్ను ఏమంటారోనని చాలా భయపడ్డానమ్మా. నన్నేమన్నా పర్వాలేదు అత్తయ్య, కానీ మిమ్మల్ని ఏమీ అనకూడదు. ఇకపై మీరు ఎలాంటి నిందలు అవమానాలు పడకూడదు. అదే నా బాధ్యత. మీరు లా చదివేటప్పుడు న్యాయాన్ని గెలిపించాలి, మంచివాళ్ళని కాపాడాలి అనే ఆవేదన, ఉద్రిక్తత మీలో ఉండే ఉంటాయి. మీ పేరు చెప్పుకొని ఎన్నో జీవితాలు నిలబడి ఉంటాయి. మీరు ఎటువైపు వాదిస్తే అటువైపు న్యాయం ఉంటుంది అని జడ్జిలు నమ్మి ఉంటారు. న్యాయపరంగా మావయ్య గారు తలెత్తుకుని నిలబడగలిగారు అంటే అదే కారణమై ఉంటుంది. ఎందుకురా చప్పట్లు కొడుతున్నావు? జాబ్ వచ్చిందేమో అత్తయ్య, అంతేనా అండి? లేదండి, ఇందాక మీరు చేసిన పనికి మెచ్చుకుంటూ చప్పట్లతో అభినందిస్తున్నాను. నేను చేసిన పని ఏంటి? అదేనమ్మా, ఇందాక ఆ అమ్మాయితో విడాకులు తీసుకోవద్దని చెప్పాం కదా, దాని గురించి చెప్తున్నాడు. కరెక్ట్. అవునా? మరి ఆ విషయం మీకెలా తెలుసు అత్తయ్య? నా కొడుకు మనసు గురించి నాకు తెలియదమ్మా. అంతేకాకుండా ఈ విషయంలో ఆయన భూన గొడవ పడుతూ ఉండుంటారు. అది వీడు వినుంటాడు. అంతేనా హర్ష? కరెక్ట్ గా క్యాచ్ చేసావమ్మా. పిన్నికి నాన్నకి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చొచ్చాను. అమ్మో,